హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ స్నేహలతని. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నా, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా. సో ఈ రోజు ఏంటి స్పెషల్ అని అనుకుంటున్నారా? సో క్రిస్మస్ అయితే వస్తుంది కదా, నేనైతే ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేద్దాం అనేసి అనుకున్నాను. సో ఈరోజు అయితే నేను కుకింగ్ చేసి ఇంకా మొత్తం డిస్ట్రిబ్యూట్ చేస్తాను, ఒక 20 మెంబర్స్ వరకు. సో ఓకేనా, కుకింగ్ ఎలా చేస్తాను, నా స్టైల్ ఎలా ఉంటుంది అనేది మీకు చూపిస్తాను చేసి. ఓకేనా గైస్, వచ్చేయండి. సో ఇట్లా మేము చేసే ప్రతి పని ముందు మేము ఎక్కడికి వెళ్ళినా సరే ప్రేయర్ అనేది మాకు చాలా ఇంపార్టెంట్ అనమాట. సో కింద అయితే చూడండి, నేనైతే కళాయి పెట్టేసిన. సో అదైతే హీట్ అవ్వాలి. అక్కడైతే వాటర్ పోసి వచ్చాం కదా, ఈలోపు మా తమ్ముడిని పరిచయం చేస్తాను. మా ముద్దుల తమ్ముడు, మా ఫ్యామిలీకి చిన్నవాడు అనమాట. వీడంటే నాకు చాలా ఇష్టం. సో వీడి నేమ్ చెప్పు. తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి. నీ నేమ్ ఏంటి? కేశవ. ఏం చదువుతున్నావు? 4th క్లాస్. ఓకే, మరి హాయ్ చెప్పు అందరికి. మరి నీకోసం, ఇతని కోసం అయన్నొద్దు, పాయింట్కి రా. ఇతని ఫేవరెట్ అనమాట ప్లమ్ కేక్. చాలా అంటే చాలా ఇష్టం ఇతనికి. నేను ఆర్డర్ చేశాను. విన్ జమ్స్ జాయ్ కేక్స్ అని ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి అయితే ఆర్డర్ చేశాను. సో హోమ్ మేడ్ అనమాట. క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది వాళ్ళ దగ్గర. హోమ్ మేడ్ కేక్ అనమాట. సో ఇతని కోసం నేను తీసుకొచ్చిన అనమాట ఇది. సో టేస్ట్ చేస్తాడు ఎట్లున్నది అనేది. తిను. మరి కేక్ టేస్ట్ ఎలా ఉంది? ఓకే, బాగుందా మరి కేక్ అయితే? డ్రై ఫ్రూట్స్ నీకు చాలా ఇష్టమేమో కదా. సో కేక్స్ నేను ప్రతి కేక్ కూడా వాళ్ళ దగ్గర ఆర్డర్ చేస్తాను. నా మ్యారేజ్, నా ఎంగేజ్మెంట్ అండ్ ఎవ్రీథింగ్, ఏ ఫంక్షన్స్ అయినా సరే, ఏ అకేషన్ అయినా సరే వాళ్ళ దగ్గర ఆర్డర్ చేస్తాను. చాలా అంటే చాలా మస్తు. నా కోసం, మా తమ్ముడి కోసం డ్రై ఫ్రూట్స్ ఎక్కువ వేసి చేశారనమాట. చాలా బాగుందండి. చాలా అంటే చాలా ఎక్సలెంట్. అసలు నాకు చాలా ఇష్టం ప్లమ్ కేక్స్ అంటే. వాళ్ళ దగ్గర అన్ని కేక్స్ ఉంటాయి, ఆల్ టైప్స్ ఆఫ్ కేక్స్, అన్ని పిజ్జాలు ఉంటాయి, శాండ్విచెస్ అన్నీ చేస్తారన్నమాట. మీకు ఎవరికైనా కావాలంటే ఇప్పుడే ఇన్స్టాగ్రామ్ వాళ్ళ పేజ్ని ట్యాగ్ చేస్తాను కింద. ఇప్పుడే వెళ్ళి ఆర్డర్ చేసుకోండి, ఓకేనా. సో ఇంకా మా ఇంట్లో మా బాబాయ్ ఉన్నారు ఇప్పుడు. సో మా బాబాయ్కి నా గురించి అడుగుదాం, సరేనా? నా గురించి ఏం చెప్తారో వినండి. నా గురించి చెప్పు బాబాయ్.
మా అన్నయ్య గారు అమ్మాయి, మాకు బాగా ఇష్టమైన కూతురు. ప్లస్ మా అన్నయ్య మ్యారేజ్ అయింది, సంతోషం. పెళ్ళి అయిపోయింది, హైదరాబాద్లో ఉంటుంది ప్రస్తుతానికి, ఇప్పుడే వచ్చింది. మాకు బాగా ఇష్టమైన అమ్మాయి మా అమ్మాయి సోని స్నేహలత. అది మా అమ్మాయి మంచితనాన్ని బట్టి మంచి ఫ్యామిలీలోకి వెళ్ళింది. అది హ్యాపీ. మా డాడీ ఫ్రెండ్స్, మాకు ఇష్టమైన సోనక్క మొన్నే రీసెంట్గా పెళ్ళయింది. అత్తారింటికి వెళ్ళిపోయింది, మళ్ళీ వచ్చింది. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. సంతోషంగా ఉంది. దేనికి వచ్చాను? ఎగ్జామ్ పని మీద వచ్చింది. ఎగ్జామ్ పని మీద వచ్చింది. ఎగ్జామ్ రాసేసి వెళ్ళిపోతాం. మళ్ళీ ఎగ్జామ్ రాసేసి వెళ్ళిపోద్ది. బై ఫ్రెండ్స్. చాలా మంచోడు అల్లుడు బాబు. అది మంచి ఫ్యామిలీలోకి వెళ్ళింది, మంచి ఇది. ఈ పిచ్చి పిల్ల చూడండి, పిచ్చి పిల్లోడు. రా రా రా, చూసిన చాలు కానీ రా, వీడియోలో పరిచయం చేస్తుందా నేను. దా రా రా, వెళ్ళిపోతా. బై 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 బై. తినేతాడు తినేతాడు. హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి. యూట్యూబ్ చేయాలంటే నాకు చాలా ఇష్టం. అయితే మా పాప నాకు సపోర్ట్ చేయదు, వీడియోలు తీయమంటే తీయదు, నాకు తీయడం నాకు రాదు. తొక్కేశారమ్మా, లోకల్ పాలిటిక్స్ టాలెంట్ అంతా తొక్కేశారమ్మా. యూట్యూబ్ తీయాలన్న కోరికతో టెర్రస్ గార్డెన్ పెట్టాను, అయినా అది నెరవేరలేదు. టెర్రస్ గార్డెన్ కూడా ఇంతవరకు వీడియోస్ తీయలేదు, చిన్న చిన్న వీడియోలుగా పెట్టుకుంటున్నాను. మా పాప తీయడం చూపించదో తీయదు. అందుకే అలా ఉండిపోయింది. నా హాబీ కింద నేను చేసుకుంటూ పోతున్నాను. మా ఇంట్లో కూరగాయలు నేనే పండించుకుని తినాలని నాకు కోరిక. ఆ కోరికతోనే మా ఇల్లు చిన్న ఇల్లు, దాని మీదే ఒక 50 కుండీలుగా దాకా పెట్టుకుని కొద్ది కొద్దిగా కూరగాయలు పండిస్తున్నాం. అవే మా ఇంట్లో తింటాం. కూరగాయలు తక్కువ కొనుక్కోవడం, అవే మా ఇంట్లో వాడతాం. గిన్నె రైస్ తీసుకుంటున్నాము. ఒక గిన్నె రైస్కి 2 గిన్నెలు వాటర్ పోసుకోవాలి. హాయ్ చెప్పు సిరు. ఓ అమ్మవు హాయ్ చెప్పు. హాయ్. మళ్ళీ చెప్పు హాయ్. హాయ్. ఎలా ఉన్నారు అడుగు. ఎలా ఉన్నారు? ఎలా ఉన్నారు అందరూ? అందరూ ఎలా ఉన్నారు? నువ్వు ఎలా ఉన్నావు ముందు? బాగున్నా. ఏం చేస్తున్నావు? ఇగో మా తమ్ముడివి ప్రాజెక్ట్ వర్క్స్ ఏవో ఉంటే మా నాన్నగారు చేస్తున్నారు. మా అమ్మగారు ఇల్లు కూడా ఒకసారి హోమ్ టూర్ తీసి అయితే పెడతాను, ఒకసారి అందరికీ చూపెట్టాలి కదా. ఓకేనా? తప్పకుండా పెడతారు. చాలామంది అడిగారు మీ అమ్మగారు ఇల్లు చూపేయండి, మచిలీపట్నంలో మీరు ఉండే ఇల్లు చూపించమని. సో నేను పక్కా అయితే ఒక రోజు ఈ వ్లాగ్ కూడా చేస్తాను తప్పకుండా. ఓకేనా? ఇది మసాలా పొడి అండి.
ఒకటి 2 గిన్నెలే లెక్కలు. నిమిషాలు కూడా ఉప్పు వేసుకోవాలి. మీ కడుపు రెడీగా పెట్టుకుంటాం. వాటర్ మరుగుతున్నాయి. రైస్ క్లీన్ చేసి పెట్టుకున్నాం. రైస్ వేసాం. సగం ఉడికింది కదా రైస్. ఇప్పుడు సిమ్లో పెట్టేద్దాం. ఇంకా 5 మినిట్స్, ఒక 5 మినిట్స్ ఉంటే అయిపోతుంది. కవర్ ఇవి 2 బ్యాగులు ఇచ్చేయి. 2 బ్యాగులు ఇచ్చేమా, పిల్లలు ఉన్నారు కదా. కళ్ళు కనపడమంటలే, ఇచ్చేయి. ఒకటి పిల్లలిద్దరు కలిపి ఒకటిను, పడుకున్నాడు ఒకడుగా.
ఇదండి టుడే స్పెషల్. మరి ఇంకెన్ని వీడియోస్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్, షేర్, లైక్ కొట్టండి. ఇంకా బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.